హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ముందుగా అందరికీ చెప్పబోయేది హ్యాపీ ఉగాది. ఈ ట్రైన్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మా మా నానమ్మ వాళ్ళని తిరుపతిలో దింపడానికి వచ్చాము. మా అన్నయ్య 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ వచ్చాయని మా నానమ్మ అయితే మా అన్నయ్యతోటి వెళ్తుంది. ఫస్ట్ టైం వాళ్ళు వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నారు. మేమైతే సెండ్ ఆఫ్ చేసేసాం వాళ్ళని, మా నాన్నమ్మని మా అన్నయ్యని. మా నాన్నమ్మ వాళ్ళ సీట్ అయితే ఇటు. అసలు ట్రైన్ వెళ్తుంటే కూడా వెళ్తున్నట్టు అనిపించట్లేదు, అంటే చాలా చల్లగా ఉందంట. మరియు లోపల ఇదైతే నెట్ ఫ్రీ వైఫై అంట. మా అన్నయ్య ఎంత ట్రై చేసినా అస్సలు అది రావట్లేదు. చూసారా, ఎంత ట్రై చేసినా అస్సలకి రావట్లేదు. ఇక్కడైతే వాళ్ళే అంతా ఫుడ్ ప్రొడక్ట్ చేశారు. ఇక్కడ మా అన్నయ్య పడుకుంటే ముందు పిల్లలు కూడా చేస్తున్నారంటే. లేడీస్ అంటే ఎక్కువగా నచ్చింది ఏంటి, ఇది ఫొటోస్. అందుకని వీళ్ళైతే ఫొటోస్ తీసి దిగుతున్నారు. మా అన్నయ్య అయితే ఈ తలనొప్పి మొత్తం నాకెందుకని నిద్రపోయారు. మా నాన్నమ్మ అయితే సీక్రెట్గా వీడియో తీస్తుంది. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. బాగా జర్నీ జరిగిందంట. ఇక్కడైతే తిరుపతిలో వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇదేమో కొండ అనమాట. కొండ మీద వెళ్ళేటప్పుడు ఆటోస్, బస్సెస్ అలా కొన్ని ఉంటాయి. మేమైతే బస్సు ఆప్షన్ తీసుకొని బస్సులో వస్తున్నాము. బయట అయితే గ్రీన్గా చల్ల గాలి భలే వస్తుంది. కొండ నాకు వెళ్ళేటప్పుడు ఎవరికైతే భయం వేసిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇదైతే వెంకటేశ్వర దేవుడు స్టార్టింగ్లో అందరికీ తెలిసిందే. ఇంకా మేమైతే లైన్లో జాయిన్ అయిపోయి లైన్కి వెళ్ళాము. తర్వాత దర్శనం అయిపోయాక షాప్స్లో ఫొటోస్, పూజ సామాన్లు, దేవుడి బొమ్మలు అలా అయితే ఉన్నాయి కదా, బ్యాంగిల్స్, మేము అలాంటివి తీసుకున్నాము. ఇక్కడైతే జ్యూసెస్, ఇది ఇంకా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాం మేము. చూసారా, దూరం నుంచి చూపిస్తున్నారు. ఇది మెయిన్ టెంపుల్. ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాం మేమైతే. ఇక్కడైతే ఉగాది కాబట్టి దేవుళ్ళని బాగా అలంకరణ చేశాడు. చూస్తుంటేనే ఇంకా అక్కడే ఉండబుద్ధి అవుతుంది. అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. అక్కడి నుంచి చాలాసేపు వరకు అక్కడే ఉండి ఎంజాయ్ చేసాము. పువ్వులు, డెకరేషన్స్ చాలా పెట్టి డెకరేట్ చేశారు. ఇక్కడైతే ఇదేమో కోనేరు, ఇదేమో వారాహి అమ్మవారి టెంపుల్. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పక్కా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి అని మా నాన్నమ్మ అయితే చెప్పింది. ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయాక ఇక్కడ వెంకటేశ్వర గుడిని ఒకటి వెంకటేశ్వర గుడి పెట్టారు. ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఫుడ్ తినాలి. ఎంతమందికి తిరుపతి